మొన్న బోరబండలో కూడా బీజేపీ ఒక రోడ్ షో అయిందన్న, తెలుసా? తెలుసు. ఇప్పుడు అక్కడ కూడా ఒక లైక్ వెల్ నోన్ పార్టీ నుంచి ఒక పర్సన్ మాకు ముస్లిం ఓట్స్ అక్కర్లేదు అని అన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే దీన్ని ఎలా చూడాలి? లైక్ మతపరంగా ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఎలా? ముస్లిం ఓట్స్ అక్కర్లేదు అని అంటలేదు మేము. ముస్లిం ఓట్స్ ముస్లింలకు ఎవరైతే ఇప్పుడు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం చేస్తున్న వాళ్ళు అక్కర్లేదు అంటారు, ముస్లిం ఓట్స్ అక్కర్లేదు అంటలేము మేము. ఎంఐఎం పార్టీ వాళ్ళను వ్యతిరేకిస్తున్నాం మేము, కానీ ముస్లింస్ వ్యతిరేకిస్తలేము మేము. సరే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, ఎలా పరిపాలిస్తున్నారు? ఏం పరిపాలిస్తుంది మీరు చూస్తున్నారు కదా. 5 గ్యారంటీలు, ఎన్ని గ్యారంటీలు? 6 గ్యారంటీలు, ఎన్ని గ్యారంటీలు మీకు అమల్లోకి వచ్చినాయి? ఏం చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఉంది? స్టూడెంట్స్ కాలేజ్ కూడా బంద్ చేస్తున్నారు. అట్లా అయిపోతుంది. బస్ వచ్చింది కదా, ఫ్రీ బస్ ఒక్కటి వస్తే సరిపోతుందా? ఫ్రీ బస్ ఇచ్చింది అంత మాత్రాన మహిళలు ఏ విధంగా కొట్టుకుంటారు? ఫ్రీ బస్ లో చూసి ఏమైతుంది అన్ని మీరు చూస్తున్నారు. సరే అన్న, మొత్తం బీజేపీ గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తారు అనుకుంటున్నారు? బీజేపీ గట్టి పోటీ కాంగ్రెసే. కాంగ్రెస్ ఎందుకన్నా? బీఆర్ఎస్ గత ఎప్పటి నుంచో ఉంది కదా, మాగంటి గోపీనాథ్ ఎప్పటి నుంచో ఉన్నారు. గతం ఇంత ముందే చెప్పానండి, 10 సంవత్సరాలు పరిపాలించిన ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏ మాత్రం డెవలప్మెంట్ చేయకుండా ఒక కేటీఆర్ కి బినామీ లాగా ఉన్నాడు. ఇక్కడ ఓన్లీ కేవలం అధికారంతోనే ఉన్నాడు తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు ఏం పట్టించుకోలేదు, ప్రజల డెవలప్మెంట్ ఏం చూడలేదు. కాబట్టి నీకు ఇక్కడ టీఆర్ఎస్ కు ఇక్కడ గతంలో మీరు చూసుకుంటే హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాలేదు. ఈ రోజు కూడా వచ్చే అవకాశం. సరే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ వస్తాయి అంటున్నారు బీజేపీ గట్టి పోటీగా. కాంగ్రెస్ ఏదైతే ఉందో అది రౌడీ షీట్ టికెట్ ఇచ్చింది అంటున్నారు, దాని గురించి అది వాళ్ళ వ్యక్తిగతం. కాంగ్రెస్ రౌడీ షీట్ టికెట్ ఇచ్చిందంటే వాళ్ళ పార్టీ విషయం, అది మేము ఎట్లా చెప్తాం ఆ విషయం? అంటున్నారు ప్రజలంటే రౌడీ షీట్ కే ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి 170 మందిని బైండ్ ఓవర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళను. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ 170 మందిని బైండ్ ఓవర్ చేసింది. అందులో నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు. అంటే వాళ్ళు రౌడీలనే బైండ్ ఓవర్ చేసినట్టు. సరే అన్న, మొత్తానికి ఎంత మెజార్టీతో గెలుస్తుంది అనుకుంటున్నారు అన్న బీజేపీ? బీజేపీ మెజారిటీ వస్తుంది. 15,000 20,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు.